మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ముందటి రోజుల్లో చూసుకుంటే ఇవన్నీ అవకాశాలు లేకుండే, ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా అందరు బాగా చదువుకొని మంచి కార్యక్రమాలు చేస్తుంది. మరి ఏవైతే స్కీమ్స్ వస్తున్నాయో, ఏవైతే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో, మళ్ళీ ఇలాంటి రాథోర్ సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏకమై ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మొత్తం నేషనల్ వైడ్ ఇది, మొత్తం దేశం అంతటా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరిని వీళ్ళని బట్టి ఆ రోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇదంతా జరగాలంటే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని మీ వరకు తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ కృషి ఎంతో ఉంటుంది. ఒక్కరోజే చేస్తున్నారని మీరు అనుకోవద్దు. దీని వెనకాల వారం నుంచి వాళ్ళ కష్టం అనేది బాగా ఉంటుంది. ఇందులో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మరి ఇవన్నీ మా కోసమే కదా అని ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకెళ్ళాలి, మీ జీవితాల్లో బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి నేటి ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ దాదన్న గారి విఠల్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అధ్యక్షత వహించినటువంటి అధికారి డాక్టర్ అశోక్ గారు, కామ్రాట్ యాదవ్ గారికి, ఇక్కడ హెచ్ఎం నందిపేట మండల గాదపల్లి విలేజ్, అట్లాగే ఎంఈఓ రామారావు గారికి, నేటి లీడర్ గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, ఉపాధ్యాయులకు, సిస్టర్స్కి, ఏఎన్ఎంకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా విషయాలు చెప్పింది మన డిఎంహెచ్ఓ కానీ, మన డాక్టర్ అశోక్ కానీ, మా మేయర్ గారు అయితే 2015లో స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అట్లాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక తండ్రిలాగా అయితే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కొడుకున్నారు. మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా మనం చూసాం, ఇలా గర్భిణీ స్త్రీ గర్భిణీలు ఉంటే బిడ్డ అయి డెలివరీ అయ్యి మళ్ళీ పెద్ద అయి ప్రతి దానికి ఆ గవర్నమెంట్ ఆ రోజు ప్రతి దానికి గవర్నమెంట్ డబ్బుతోనే ఖర్చు పెట్టడం జరిగింది. మనకు తెలుసు అవన్నీ, కేసీఆర్ కిట్ కానీ ఇంకోటి కానీ అవన్నీ చేసి పిల్లలకు మనం చూస్తూ ఉన్నాం. గురుకులాల్లో ఒక్కొక్క పిల్లాడెంబడి 1,25,000 రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. మనం చూసాం గతంలో వర్షాకాలం రాగానే కలర్ వస్తుంది, తెలుసు కదా మీకు అందరికీ. మరి ఈరోజు ఈ పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ సిస్టమేటిక్గా ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు కలరా కూడా మటుమయమైంది. మరి ఈరోజు మన జిల్లాలో ఈ ఎలిజిబుల్ ఉన్న పిల్లలు 1 సంవత్సరం నుంచి 19 ఇయర్స్ వరకు వేయాలి. 1 to 2 ఇయర్స్ పిల్లలకు హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి, 1 ట్యాబ్లెట్ కాదు, హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి. తర్వాత 2 to 19 ఇయర్స్ పిల్లలకు 1 ట్యాబ్లెట్ వేయాలి 6 మంత్స్కి ఒకసారి. మన జిల్లాలో 4,55,000 మంది ఈ పిల్లలు ఉన్నారు, ఎలిజిబుల్ పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్లో. కాబట్టి జాగ్రత్త ఉండాలి పిల్లలందరూ. మరి మనం పెద్దలం కూడా టాయిలెట్స్ ఇవన్నీ ఉపయోగించుకోవాలి. భోజనానికి వెళ్ళే ముందు కానీ, టాయిలెట్స్కి వెళ్ళే ముందు తర్వాత కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనము మల విసర్జన బయట వెళ్ళినామనుకోండి, అవి ఏమైతే నూలు పురుగులు అవన్నీ గుడ్లు పెట్టి పిల్లలై భూమిలో కలిసిపోయి ఈ పిల్లలు మట్టితో నాటుతాయి. కాబట్టి వాళ్ళకు వ్యాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా పిల్లలందరూ జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా పరిశుభ్రంగా చేతులు కూడా కడుక్కోవాలని చెప్తూ ఈ విషయం గురించి చాలా చెప్పడం జరిగింది. ఇక మా విషయానికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన నుంచి నేను కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన.
చైర్మన్ అయినాగానే అన్ని జిల్లాలు అన్ని స్కూల్స్ తిరగడం జరిగింది. హరితారం ప్రతి స్కూల్లో మొక్కలు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. పిల్లలకు చెప్పిన ఇళ్ళల్లో కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఇంటికి 4-5 మొక్కలు పెట్టియాలని చెప్పి ఒక పిల్లవాడి లేచి చెప్పండి, మనకు హరితారం మొక్కలతోని ఏం ఉపయోగం చెప్పండి, చెప్తారా? ఒక్కరు చెప్పండి. ఆక్సిజన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ మొక్కలు ఏం చేస్తాయంటే ఫ్రూట్స్, ఫుడ్ ఇస్తాయి, ఆక్సిజన్ మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. మొక్కలు మనకు ప్రాణవాయు లాంటివి. అందుకే గత ప్రభుత్వం హరితారం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నేను కూడా ఇక్కడున్న హెచ్ఎం కానీ స్టాఫ్ కానీ కోరేది ఏంటంటే మీ హై స్కూల్ జ్యుడిషియల్ ఏదో ఖచ్చితంగా వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీట్నెస్గా క్లీన్గా ఉంచాలని. ఎందుకంటే చిన్న చిన్న గుంతలు ఉంటే అలా వర్షం నీళ్ళు అవుతాయి. అట్లాగే టైర్లు కానీ పాత ఇనుప సామాన్లు అటువంటివి ఉంటే వాటర్ అవి ఆగుతాయి. కాబట్టి అవి లేకుండా చూస్తే దోమలు ఈగలు ఏం రాకుండా పోతాయి. ఎందుకంటే నేటి పిల్లలే భావి భారత పౌరులు. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మా భాగ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదవగలుగుతారు. పెద్ద పెద్ద డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, మా బోటి ప్రజాప్రతినిధులు కూడా కాదు. కాబట్టి నేను కూడా గురువులను కూడా కోరేది ఏంటంటే పిల్లలను మీకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మను సార్థకత చేసేది ఈ గురువులు. నేను అందుకే చెప్తా, తల్లిదండ్రుల కంటే గురువులే గొప్పలని చెప్తా. నేను కానీ ఈ స్థాయికి వచ్చి డయాస్ మీకు మీ లెక్క ముందు కూర్చున్నాను. ఈరోజు మాట్లాడుతున్నామంటే ఆ క్రెడిట్ గోస్ టు గురువులు, టీచర్స్కి. ఈ స్థాయిలో ఉన్నామంటే అదే. మేమేదో మొగుల మీదకి ఓడిపడలేదు. మేము కూడా మేయర్ గారు కానీ నేను కానీ సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. కాబట్టి మీరు కూడా ఎందరో హానిముత్యాలు మీ దాంట్లో కూడా మీరు కూడా ఇప్పుడు మనకు క్రీడాకారులు కూడా ఉన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నారు. మీకు తెలుసు కదా ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నారు. చెప్పండి. నిఖిత్ జరీల్ మన జిల్లాని, ఎండేల సౌందర్య, మలావత్ పూర్ణ. మీరు కూడా ఇటు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి క్రీడల్లో ముందుండాలని చెప్తూ, మరి గురువులను కూడా నేను కోరేది ఏంటంటే పిల్లల అభిష్టం మేరకే మీరు కూడా పాఠాలు చెప్పాలి. కొందరు పిల్లలకు నేను సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదు నువ్వు మ్యాథ్స్ చేయని కోర్టు చేయకండి. ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఎంకరేజ్ చేయాలని గురువులకు కూడా చెప్తూ, అట్లాగే క్రీడల్లో కూడా నాట్ ఎడ్యుకేషన్, క్రీడల్లో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేయాలని చెప్తూ, మరి ఇంత మంచి చక్కని అవకాశం. మరి నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోనే మంచి 10/10 చేయమన్నా. నేను వెళ్తే లొకేషన్లో ఒక 5కి 10/10 వచ్చినాయి. మిగతా వాళ్ళకు 90% అయిపోతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే మన అర్షపల్లి హై స్కూల్ నుంచి కూడా ఒక 10 మంది 10/10 ఎందుకు తెచ్చుకోవచ్చు. ఓర్గంపి హై స్కూల్ ఉంది, స్టేట్లో 5వ స్థానం వచ్చింది. నేను వెంకటనారాయణ గౌడ్ని కోరుతా ఉన్నా, స్టేట్లో 6th ర్యాంక్ తీసుకురండి నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఇంత చక్కని అవకాశం. ఎందుకంటే మేము ఉద్యమ నాయకులము, మాకు చాలా విధంగా సంబంధాలు. మాట్లాడాలంటే కొన్ని గంటలు మాట్లాడచ్చు, సందర్భం కాదు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ప్రజల మన్ననల మేరకే ఆ ప్రభుత్వం నడుస్తుంది. మెయిన్ విద్యా వైద్యం రెండిట్లో ముందుంటేనే ఆ ప్రభుత్వాలు మనుగడ సాగగలుగుతాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే వజ్రాయుధం మన దగ్గర ఉంది. ఏ ప్రభుత్వాలు తెచ్చుకున్నా ఆ ప్రభుత్వాలు
ప్రజల సౌకర్యార్థం అంటారు. ప్రజలకు వ్యతిరేక పనులు చేయకూడదు. వ్యతిరేక పనులు చేసిన ఏ ప్రభుత్వాలైనా ఊరిపోతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి మరి మొన్ననే రీఓపెనింగ్ పంపిణీ కార్యక్రమం చేసింది. నేను కూడా నందిపేట హై స్కూల్ వెళ్ళి, మాపూర్ ఉర్దూ మీడియం హై స్కూల్ వెళ్ళి బుక్స్ యూనిఫామ్ చేయడం జరిగింది. మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ఈ ప్రభుత్వానికి కూడా నేను గతంలో కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది ఎందుకంటే మేము అఫీషియల్గా అధికారికంగా ఉన్నాం కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నింటిలో మేము ఇన్వాల్వ్మెంట్ అయినామని చెప్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ ప్రభుత్వానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి చక్కని అవకాశం నన్ను ట్రీట్ చేసి ఇచ్చిన మీ డిఎంహెచ్ఓ గారికి, హెల్త్ స్టాఫ్ అందరికీ, హెచ్ఎం గారికి, వారి స్టాఫ్కి, పిల్లలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే హరితహారం చెట్లు కార్యక్రమాన్ని విద్యార్థి కూడా చాలా విపులంగా చెప్పారు. సో ఎప్పుడైతే మీరంతా బాగా చదివితే వృద్ధిలోకి వస్తారనే దాన్ని గుర్తుంచుకుంటూ ఇప్పుడు మనం మధ్యాహ్న భోజనం తర్వాత మిగతా పిల్లలందరికీ ఇస్తాము. మీదుగా నేను టాబ్లెట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాను. 13 ఏఎన్ఎం సంవత్సరం. సో అలాగే చైర్మన్ గారికి, మేయర్ గారికి, అలాగే మా జిల్లా వైద్య శాఖ అధికారి గారికి, డాక్టర్ సామ్రాట్ గారికి, అలాగే వైద్య సిబ్బందికి, మా యొక్క ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఇన్ఛార్జెస్ అయిన సచిన్, వెంకటేష్ చేయడానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వారి ఉపాధ్యాయ బృందము, ఉపాధ్యాయునులకు, ఎంఈఓ గారికి అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువ చేసే ఈరోజు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం 20 తారీఖు జూన్ 2024. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ 400 mg ట్యాబ్లెట్ని అందరికీ వేయడానికి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగా 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి టాబ్లెట్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ 400 mgలో సగం ట్యాబ్లెట్ అంటే 200 mg సగం ట్యాబ్లెట్ని 2 సంవత్సరాల మధ్య క్రష్ చేసి నీళ్ళలో కలిపి 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి వేయాలి. అట్లాగే 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఫుల్ ట్యాబ్లెట్ 2 చెంచాల మధ్య క్రష్ చేసి అది కూడా నీళ్ళలో కలిపి వేయాలి. 3 నుంచి ఆ పైన 19 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా సపరించి మింగేందుకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. ఈ రకంగా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లలో, ప్రైమరీ స్కూళ్ళలో, హై స్కూళ్ళలో, కాలేజెస్లో, అట్లాగే ప్రొఫెషనల్ కాలేజెస్లో చాలా చోట్ల ఉన్నారు. ఈ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, బయట పిల్లలైనా కానీ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ విధిగా వేయాల్సిందిగా మన గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. దీంట్లో భాగంగా మన జిల్లా వ్యాప్తంగా 4,55,228 మంది పిల్లలు మన టార్గెట్గా ఉన్నారు. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి చూస్తూ ఉంటే 27 బిఎస్సీలు ఉన్నాయి, 10 యూపీఎస్సీలు ఉన్నాయి, 225 సబ్ సెంటర్లు ఉన్నాయి. దీంట్లో మా హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్స్ 438 మంది ఉన్నారు, ఆశాలు 1196 మంది ఉన్నారు, అంగన్వాడీ సెంటర్స్ 1500 ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ కూడా 1485 మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ 1221 ఉన్నాయి, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 45 ఉన్నాయి, కేజీబీవీ సెంటర్స్ 32 ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ 68 ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ అవన్నీ కలిపి 568 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ 46 ఉన్నాయి, ఇంకా వేరే స్కూల్స్ మదర్సాలు అన్నీ కలిపి 10 ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఈరోజు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉన్నాం. ఇది ఎందుకు వేయాలి అంటే మన పిల్లల్లో ఈ నులి పురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, మానసికంగా ఎదగకపోవడం, శారీరకంగా ఎదగకపోవడం, దాంతో స్కూల్ పిల్లల్లో యాబ్సెంటిజం పెరిగి పిల్లలు చదువు కూడా దూరం అవుతున్నారు. 25% మంది పిల్లలు చదువు దూరం అవుతున్నారు. సో దీన్ని నివారించడానికి రేపటి భావి పౌరులను గట్టిగా మన బలంగా దేశానికి అందించాలి. కాబట్టి వాళ్ళు ఎంత పోషకాహారాలు తిన్నా కానీ ఆ పోషకాహారాలన్నీ కూడా ఈ నులి పురుగులే తినేస్తున్నాయి. వాళ్ళలో ఈ రకరకాల
లోపాలను కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ నులి పురుగులను ఏది వేయాలి అంటే ముఖ్యంగా ఈ రామబాణం లాంటి ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ని వేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాలి. దీని నుంచి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అది కూడా ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి శరీరంలోని నులి పురుగులను చంపినందుకు ఆ నులి పురుగుల శరీరం నుంచి వెలువడిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి మన శరీరం మీద కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఏ రూపంలో అంటే లైట్గా కడుపు నొప్పి రావచ్చు, వాంతులు కావచ్చు, వికారం కావచ్చు. అంతేగాని దాంతో పెద్ద ప్రమాదం ఏం లేదు. నులి పురుగులు ఉండి చనిపోవడంతో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కానీ ట్యాబ్లెట్ తోటి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాబట్టి మైనారిటీ ఏరియాలో ఉన్న పిల్లలకు కూడా మీరు ఎట్లాంటి సందేహం లేకుండా అందరూ వేయించాలి. మదర్సాలలో కూడా వేయించాలి. అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి వేయించాలా. ఎందుకంటే మన దగ్గర బహిర్భూమికి వెళ్ళడం అనేది దాదాపు ఒక 10 నుంచి 15% ఇప్పటికీ ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే మన భూమిలో, మన మట్టిలో ఈ క్రిములు చేరుతూ ఉన్నాయి, నులి పురుగులు చేరుతూ ఉన్నాయి. పిల్లలు ఎప్పుడైతే కాళ్ళకి చెప్పులు లేకుండా ఆడుకుంటారో, అట్లాగే చేతులు కడుక్కోకుండా రకరకాల ఆహార పదార్థాలు తింటారో, ఆ క్రమంలో ఈ నులి పురుగులు అనేది మన శరీరంలోకి చేరుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఫిబ్రవరిలో మరియు ఆగస్టులో జరిగే ఈ కార్యక్రమాల్లో మనం ఖచ్చితంగా పాల్గొనాలి. జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని తమ పిల్లలకి ఎవరికైతే 1 to 19 years ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున 30 రూపాయల ఖరీదైన ట్యాబ్లెట్ ఉచితంగా ఇస్తున్నాం మనం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని చేతితో ముట్టకుండా పిల్లలకి డైరెక్ట్ నోట్లో మేము వేస్తున్నాం. స్కూళ్ళలో ఇంటికి ఇవ్వడం జరగదు, స్కూళ్ళలోనే వేయడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లో బయట పిల్లలు కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చి వేసుకోవచ్చండి. అందరూ కూడా ఖచ్చితంగా తమ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ పంపించి ట్యాబ్లెట్లని అందరికీ అందించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించాలి. మీరు ఎంతటి పోషకాహారం కానీ, ఖరీదైన ఆహారం కానీ, పళ్ళు కానీ మీరు ఎన్ని పెట్టిన పిల్లలకి వాళ్ళ శరీరానికి అంటవు, వాళ్ళు దాన్ని గ్రహించలేరు. ఈ నులి పురుగులు ఉండే ఆ నులి పురుగులు తినేస్తాయి. కాబట్టి ఈ నులి పురుగుల నివారణ మొదటగా చేయాలి. తర్వాత ఎంతటి బలవంతమైన ఆహారం ఇచ్చినా కానీ వాళ్ళ శరీరానికి అవి అంటుతాయి. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ పిల్లలకి, ఇళ్లలో ఉన్న పిల్లలకు కూడా అంగన్వాడీ సెంటర్కి తీసుకొచ్చి, గవర్నమెంట్ స్కూళ్ళకి తీసుకొచ్చి విధిగా ఎట్లా అయితే పల్స్ పోలియో ప్రోగ్రాంలో మీరైతే పిల్లలకి 2 చుక్కలు వేయించారో అదే రకంగా ప్రతి పిల్లాడికి 1 to 19 చేస్తున్న ప్రతి పిల్లాడికి కూడా మీరు గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఈ గవర్నమెంట్ పోలియో ఉచితం. దీంతో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి మీరు తీసుకొచ్చి సెంటర్లలో ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేయించాలి. కాకపోతే తిన్న తర్వాత ఈ గోళీ వేయాలి. కాబట్టి ఎంటీ స్టమక్ మీద వేయదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకొని భోజనం చేయించుకొని మీ పిల్లల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా బడిలో రాని వాళ్ళు కూడా బడికి వచ్చి కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మా ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేయించండి. అట్లాగే ఇంకా వారం రోజులు కూడా ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. 27 తారీఖు నాడు మళ్ళీ మాపు గ్రౌండ్ ఉంటుంది. ఆ రోజు కూడా తీసుకొచ్చి వేయించవచ్చు. ఇది స్కూళ్ళలోనే, అంగన్వాడీ సెంటర్లోనే వేస్తారండి. ఇంటికి ఇవ్వడం కుదరదు. కాబట్టి అందరూ తీసుకొచ్చి వేయించాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. సార్ ఇది ఈ రోజు నుంచి ఎప్పటి వరకు సార్? ఈ రోజు నుంచి 27 తారీఖు వరకు అన్ని స్కూళ్ళలో అందుబాటులో. అందరికీ నమస్కారం అండి. నేను మీ యూపీఎస్సీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనకు ముఖ్యంగా ఎన్డీడీ నేషనల్ డీవార్మింగ్ డే ఆల్బెండజోల్ నులి పురుగుల సంహరణకు సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ని నేషనల్ వైడ్గా చేసుకోవడం జరుగుతున్నది. సో ఈ ప్రోగ్రాం మనకి భారతదేశం మొత్తం జరుగుతున్నదండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో కూడా జరుగుతున్నది ఈ ప్రోగ్రాము. ఈ యొక్క ప్రోగ్రాము మనకి 1 సంవత్సరం పిల్లల నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలండి. ఈ ట్యాబ్లెట్ 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు హాఫ్ ట్యాబ్లెట్, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలు ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు ఈ ట్యాబ్లెట్ వేసుకొని సో మన యొక్క నేటి తరాల పిల్లలందరూ కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ వారి యొక్క మాల్ న్యూట్రిషన్ కానీ, ఎనిమిక్ కానీ, వాళ్ళ బరువుకు తగ్గ హైటుకు తగ్గ, వయసుకు తగ్గ హైటు ఉండే విధంగా చూసుకోవాలి. క్లాస్లో ఎటువంటి టీచింగ్ ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పాఠశాలలకి రెగ్యులర్గా వెళ్ళే విధంగా వాళ్ళ ఆరోగ్యం చూసుకునే విధంగా ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మన అరసపల్లి పరిధిలో కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్లో, ఎస్పెషల్లీ ఉర్దూ మీడియంకి సంబంధించిన, మైనారిటీకి సంబంధించిన స్కూల్స్లో కూడా ప్రిన్సిపల్ అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఖచ్చితంగా అరసపల్లిలో మనకి ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ఫుల్ చేసి పిల్లలందరూ కూడా ఈ ట్యాబ్లెట్ ఈరోజు
లంచ్ తర్వాత వేయాల్సిందిగా నా విజ్ఞప్తి. అలాగే ఈ యొక్క ప్రోగ్రాము మనకి 27వ తారీఖు దీని యొక్క మాపప్ డే కూడా చేస్తున్నాము. ఎవరైతే పిల్లలు మిస్ అయిన చిల్డ్రన్ ఎవరైనా ఉంటే 27వ తారీఖు కూడా వాళ్ళని కవర్ చేస్తూ ఈ ప్రోగ్రాన్ని 100% కవర్ చేస్తూ అరసపల్లి పరిధిలో మనకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆరోగ్యాలు మన దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ఫుల్ చేయాల్సింది కోరుతున్నాం.